బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడుగు దూరంలో నిలిచిన టీవీకే విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినటువంటి టీవీకే అధినేత విజయ్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ కోసం ఆ పార్టీకి మరో 10 సీట్లు అవసరం. మరి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకైతే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. పలు పార్టీలు నేతలు సైతం మద్దతుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇక సమాలోచనలైతే చేస్తూ ఉంది. మరి ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లు గెలిచినటువంటి టీవీకే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ పార్టీ అధినేత విజయ్ మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నై పనయ్యూరులో అయితే జరిగినటువంటి టీవీకే నూతన ఎమ్మెల్యేల సమావేశంలో విజయ్ను శాసనసభాపక్ష నేతగా అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన సీఎం అభ్యర్థిగా అధికారికంగా ఖరారయ్యారు. మరి సాధ్యమైనంత వరకు కూడా త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కేబినెట్ ఏర్పాటుపైన చర్చలు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. అదే సమయంలో మెజార్టీ మార్కు 118 అందుకోవడానికి కూడా టీవీకేకు మరో 10 సీట్లు అయితే అవసరం ఏర్పడింది. మరి ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు నేతలు సిద్ధంగా ఉన్నారని, మరి గురువారమే విజయ్కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం చూస్తున్న టీవీకేతో సుమారుగా 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. మరి టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై అన్నాడీఎంకే అధినేత యడ్యూరప్ప పళనిస్వామి అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో విజయ్ టచ్ ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి టీవీకేలో చేరుతారా, లేక పళనిస్వామి నేరుగా టీవీకేకు మద్దతు ప్రకటిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. కాగా టీవీకే విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయ్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి స్పందించినటువంటి విజయ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మద్దతు కోరుతున్నట్టుగా కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 ఎమ్మెల్యేల మద్దతు అయితే ఖచ్చితంగా ఇక్కడ అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎలా మద్దతు కూడగట్టుకుంటుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. విజయ్ మెజారిటీని నిరూపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఇక పట్టాలి మక్కల్ కచ్చి, ఇక లెఫ్ట్ పార్టీలు, సిపిఐఎం, విడుదలై చిరుతైగల్ కచ్చి వంటి చిన్న పార్టీల మద్దతు అయితే కోరే అవకాశం ఉంది. వారి నుంచి మద్దతు లభిస్తే ఇక టీవీకే సులభంగా మెజార్టీ మార్కును దాటుతుంది. అయితే ఈ కూటమి ఏర్పాటుపై తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జి గిరీష్ చోడంకర్ స్పందించారు. దీనిపైన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలియజేశారు. ఒకవేళ విజయ్ ఎవరి మద్దతు అవసరం లేదనుకుంటే అతిపెద్ద ఏకైక పార్టీగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇక గవర్నర్ ఆయనను ఆహ్వానిస్తే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవచ్చని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు. కానీ ఇలా మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ బిల్లును ఆమోదించుకోవాలన్నా కూడా ప్రతిసారి ప్రతిపక్షాల మద్దతు పైన ఆధారపడాల్సి ఉంటుంది. మరి అలా కాకుండా డిఎంకే, ఏఐడిఎంకే కూటముల నుంచి కూడా ఎమ్మెల్యేలను విజయ్ ఆకర్షించే అవకాశం ఉంది. ఇక ఆ కూటమి ముల్లోని అసంతృప్తి, ఖచ్చితంగా ఆ కూటముల్లోని అసంతృప్తి ఎమ్మెల్యేలు అయితే టీవీకే వైపు మళ్ళీ సూచనలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. రేపు సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టనున్నారు. మరి ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇంతకీ విజయ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మాటేమిటి? డిఎంకే, అన్నా డిఎంకే మాదిరిగా కోతలు పెడతారా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతూ ఉన్నాయి. మరి తమిళనాడుతో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఉన్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. అనుకున్నది సాధించారు. మెజార్టీకి
కాస్త సీట్లు తగ్గినా మద్దతు ఇచ్చేందుకైతే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. సో విజయ్ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు డోకా లేదని చెప్పుకోవాలి. చాలామంది నేతలు పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు, సీఎం పదవి అంటే ఆషామాషి కాదు, అదొక ముళ్ళ కంచె లాంటిది అని కూడా చెబుతూ ఉంటారు. అధికారం అనుభవించడానికి బాగానే ఉంటుంది, తేడా వస్తే నెత్తిన పెట్టుకున్నటువంటి ప్రజలు కిందకి దించేస్తారు అని కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కాబోయే సీఎం విజయ్కు అలాంటి సమస్య తోడవడం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకు టీవీకే పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే సాధ్యం అవుతుందా అంటూ కూడా అప్పుడే తమిళనాడులో అయితే చర్చ మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టోలో 40 అంశాలు ప్రధానంగా ప్రస్తావించింది ఆ పార్టీ. అందులో కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. మరి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రతి నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ప్రధానం అంశం అనే చెప్పుకోవాలి. మరి రెండోది వధువు అంటే ఖచ్చితంగా వధువు పెళ్లి కానుకగా అయితే 8 గ్రాముల బంగారం, మరి పట్టు చీర కూడా ఇస్తామని చెప్పారు. వృద్ధుల వికలాంగులకు నెలకు 3000 రూపాయల యొక్క పింఛన్, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు అయితే 2500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు దాదాపుగా 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వనున్నట్టుగా కూడా ప్రకటన చేశారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటుగా కూడా గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టుగా కూడా చెప్పారు. మరి 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ వంటి సమస్యలు కాబోయే సీఎంకు అయితే స్వాగతం ఇవ్వనున్నాయి. మరి 4-5 దశాబ్దాలుగా ద్రవిడ దిగ్గజ పార్టీలు రాజకీయాలు చేయడమే కాదు, మరి హామీల అస్త్రాలన్నింటినీ కూడా ప్రజల మనస్సులోకి చొప్పించారు. మరి ఇచ్చినటువంటి హామీల నుంచి విజయ్ ఎలా బయటపడతారో చూడాల్సిన అంశం ఏర్పడింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు కూడా ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తామని కీలకమైనటువంటి హామీ ఇచ్చింది. మరి 75% మంది స్థానికులను నియమించుకునే కంపెనీలకైతే ఖచ్చితంగా 2.5% జీఎస్టీ రాయితీతో పాటుగా కూడా విద్యుత్ ఛార్జీలపైన 5% రిబేటు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసింది. ఇవి కాకుండా ఇంకా చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అయితే దుమ్ము రేపారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపొందినటువంటి అతిపెద్ద పార్టీకి ప్రస్తుతం టీవీకే సత్తా చాటింది. అయితే ఈ స్థాయి సక్సెస్ విజయ్ను వరించడంతో దీని వెనుక ఉన్నటువంటి కారణాలను అన్వేషించే పనిలో చాలా మంది పడ్డారు. మరి ఈ క్రమంలోనే విజయ్ సక్సెస్ వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నట్లయితే నెట్టింట ప్రచారం జరుగుతోంది. తన వంతు తోడ్పాటును విజయ్కు జగన్ అందించినట్లుగా కూడా విశ్లేషణలు అయితే వినిపిస్తా ఉన్నారు. మరి అటు జగన్ సైతం విజయ్కు కంగ్రాట్స్ చెప్పడం, వైసీపీ సోషల్ మీడియా టీవీకే విజయాన్ని పెద్ద ఎత్తున అయితే సెలబ్రేట్ చేసుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తమిళనాడులో విజయ్కు చెందినటువంటి టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో ఏపీలోని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మరి గతంలో ఓ ఫంక్షన్లో అయితే జగన్ విజయ్ దిగినటువంటి ఫోటోలను ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ సైతం విజయ్ను సోదరుడిగా సంబోధిస్తూ నెట్టింట పోస్టు పెట్టడం అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. మరి సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ జగన్ ఎక్స్లో అయితే ట్వీట్ చేశారు. మరి ఖచ్చితంగా ప్రజా జీవితంలో అయితే కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నటువంటి విజయ్కు మరింత మంచి జరగాలని జగన్ కోరుకున్నారు. మరి దీంతో విజయ్ జగన్ మధ్య రాబోయే రోజుల్లో సన్నిహిత సంబంధాలు ఉండనున్నాయని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రచారం కూడా జోరుగా మొదలయ్యింది.
ఇదిలా ఉంటే తమిళనాడులో ఈ స్థాయిలో విజయ్ సక్సెస్ కావడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు అయితే తెలుస్తోంది. 2019లో జగన్కు వ్యూహాత్మకంగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి విజయ్కు సైతం వర్క్ చేశారు. మరి ఏపీలో సింగిల్గా పోటీ చేసి 175 స్థానాలకు ఇక 151 స్థానాలను గెలిచినటువంటి విధానం అయితే పీకేకు బాగా తెలుసు. మరి తండ్రి నుంచి వచ్చినటువంటి ప్రజాబలం జగన్ ఉంటే మరి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఫ్యాన్ బేస్ విజయ్కి ఉంది. దీనికి తోడు ఇక ఇరువురు క్రిస్టియన్ బ్యాక్డ్రాప్ కలిగి ఉండటం, మరి ఆయా ఓటర్లలో భారీ ఎత్తున అయితే మద్దతు కూడగట్టుకోవడం ఇక ఏదైతే సిమిలర్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. రిపీట్. దీనికి తోడు ఇరువురు క్రిస్టియన్ బ్యాక్డ్రాప్ కలిగి ఉండటం, ఆయా ఓటర్లలో భారీ ఎత్తున మద్దతు కూడగట్టుకోవడం ఇక ఏదైతే సిమిలర్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. జగన్ విజయ్కు పోలికలు ఉండటంతో పీకే ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లయితే ప్రచారం జరుగుతోంది. విజయ్ ర్యాలీలో జగన్ కటౌట్ లేదా ఫోటోను ప్రచారం చేయడం ద్వారా అక్కడి తెలుగువారిని విజయ్ పక్షాన చేర్చే వ్యూహాన్ని కూడా పీకే రచించినట్లుగా అయితే సమాచారం తెలుస్తోంది. మరి అప్పటికే ఓ ఫంక్షన్లో విజయ్ జగన్ కలవడం, వారిద్దరూ సన్నిహితంగా కెమెరా ముందు కనిపించడంతో అయితే జగన్ మద్దతు విజయ్కు ఉందన్న అభిప్రాయం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మరి దీంతో జగన్ను అభిమానించేవారు ఇక విజయ్ పక్షాన అయితే ర్యాలీ అయినట్లుగా కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి తద్వారా జగన్ నేరుగా అయితే విజయ్ పక్షాన ప్రచారంలోకి దిగినప్పటికీ ఆయన కటౌట్ వాడుకునే కొంతలో ఇక మరి కొంతైనా కూడా ఖచ్చితంగా టీవీకే పార్టీ లబ్ధి పొందిందని చెప్పేసి అయితే పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.